హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. మరి నిన్న అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ తన మరణ వాంగ్మూలాన్ని ఇచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకుంటే ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళేమో అది ఆత్మహత్య అంటున్నారు. కానీ ఇక్కడ ఉన్న దళిత సంఘాల నాయకులు మాత్రం అది ముమ్మాటికి హత్య, ఆయనను ఆత్మహత్య చేసుకునేలా పురుగులు అని చెప్పేసి ఈరోజు ఆ సమస్యల్ని పుట్టించి ఆయనకు ఉద్యోగంలో విపరీతమైనటువంటి వివక్ష చూపించడం వల్లనే ఈ రకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇది మొదటిది కాదు, ఎన్నో హత్యలు పోలీస్ స్టేషన్లలో జరుగుతూ ఉన్నా కూడా పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేయట్లేదని చెప్పేసి బత్తుల రాంప్రసాద్ గారు, నేషనల్ అట్రాసిటీస్ ప్రివెన్షన్ ఫోర్సు నాయకులు, అలాగే తెలంగాణలో ఎన్నో అట్రాసిటీ కేసుల్లో పూర్తి స్థాయిలో ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనే విషయాన్ని రిపోర్ట్ ఇచ్చి గవర్నమెంట్కి అప్పచెప్తూ వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు బాధితులకు అండగా ఉంటున్నటువంటి వ్యక్తి అన్న బత్తుల రాంప్రసాద్ అన్న మనతో ఎన్ఎన్ మీడియాలో ఉన్నారు. అన్న వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. అన్న, ఇంతకు ముందు మనం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో అట్రాసిటీ జరిగినప్పుడు ఇలాగే కూర్చున్నాం మహిళకు సంబంధించిన విషయంలో. ఈరోజు ఒక ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మరి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. మీరు ఆ కుటుంబంతో మాట్లాడినారు, అలాగే ఆ విషయంలో ఏంది అనేది పూర్తి స్థాయిలో స్టడీ చేశారు. అసలు శ్రీరాములు శ్రీనివాస్కి సంబంధించిన విషయంలో ముందుగా వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అని చెప్పేసి చెప్పారు. అది మరి వాళ్ళు చెప్తున్న దానికి ఆయన వాంగ్మూలానికి డిఫరెన్స్ కనబడుతూ ఉంది. మీరేమంటారు? అసలు వాస్తవానికి ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉన్న దళితుడు, ఎంత నిజాయితీపరుడు, ఎంత ఆ వృత్తి పట్ల చిత్తశుద్ధి అనేది ఆయన మీద చూస్తే చాలా క్లెవర్ స్టూడెంట్, ఒక దళిత మేధావి అనుకోవాలి. అసలు అట్ ఏ టైం 3 ఉద్యోగాలు వచ్చినాయి ఆయనకు. ఆర్మీలో వచ్చింది, రైల్వేలో వచ్చింది, లా అండ్ ఆర్డర్ పోలీసులో వచ్చింది. కానీ సమాజాన్ని ఏదో ఉద్ధరించాలని, ఏదో చేయాలి, పే బ్యాక్ టు సొసైటీ చేయాలనే ఉద్దేశంతో లా అండ్ ఆర్డర్లో రావడం జరిగింది. ఆయన ఆల్రెడీ కానిస్టేబుల్గా చేస్తూ 3 ఉద్యోగాలు కొట్టిన వ్యక్తి. ఎంత ఇంటెలిజెంట్ ఉండాలి. అటువంటి మేధావి అక్కడ జరుగుతున్న అన్యాయాల మీద చాలా కలత చెందుతూ దాన్ని వ్యతిరేకించినందుకు ఈరోజు ఆయన చావుకు కారణమైంది. అసలు అశ్వరావుపేటలో అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు బార్డర్. అక్కడ బాగా క్రైమ్ ఉంటుంది, చాలా అవినీతి ఉంటుంది. ఈయన నిజాయితీపరుడు. ఆ నిజాయితీ పరుడు పోయి అక్కడ పనిచేసే పరిస్థితి లేక, విచిత్రం ఏంటంటే ఈయన ఎస్ఐ, ఈయన కింద పనిచేయాల్సిన కానిస్టేబుల్ డామినేట్ చేస్తారంటే వ్యవస్థ ఎక్కడ పోతున్నదో మనకు స్పష్టంగా తెలుస్తుంది. పై అధికారి అగ్రకులం, కింద ఉన్నోళ్ళు అగ్రకులం, కేవలం దళితుడు మధ్యలో ఉండడం వల్ల ఒక ఎస్ఐ చెప్తే కానిస్టేబుల్ ఈయన లేని పరిస్థితిలో అక్కడ వ్యవస్థ నడుస్తున్నాడు. అటువంటి పరిస్థితులలో ఈ జరిగిన పరిణామాలన్నీ కూడా సిఐ జితేందర్ రెడ్డి మీద కానీ, కింద కానిస్టేబుల్లో కానీ ఈ జరిగిన అన్నీ కూడా డిఎస్పీకి ఒక నివేదిక రూపంలో ఇచ్చిండు. ఎక్కడ స్పందన లేదు. పోనీ అయినా స్పందిస్తలేడని పై అధికారులకు ఎస్పీకి ఇచ్చారు. ఒక ఐపీఎస్ అధికారి అన్న రెస్పాండ్ అవుతారని. ఆయన దగ్గరికి కూడా 25 రోజులు అయింది. అంటే ఈయన జూన్ 30కి ఆత్మహత్య చేసుకుంటే అంతకుముందు 25 రోజుల ముందు ఇచ్చిండు. ఎక్కడ కూడా న్యాయం లేదు, నాకు న్యాయం జరగదిగా, వ్యవస్థలో నా పరిస్థితి ఇట్లనే అని. విచిత్రం ఏంటంటే కింద ఉన్న కానిస్టేబుల్ ఆయనకు సహకరిస్తలేరని ఇంకా కొంత వేరే కానిస్టేబుల్ అని సహకారం తీసుకుంటే వాళ్ళని కూడా పనిచేయకుండా అడ్డుకున్నారు. అంటే వాళ్ళ అక్కడ ఏళ్ళ తరబడి కానిస్టేబుల్ అదే పోలీస్ స్టేషన్లో ఉండడం, ఎవరు ఎస్ఐ వచ్చినా వాళ్ళ కంట్రోల్లో ఉండడం, అక్కడున్న పైన సిఐకి కింద కానిస్టేబుల్కి బాగా కోఆర్డినేషన్ ఉంది. ఈయన నిజాయితీగా ఉండడము, ఈ అవినీతికి వ్యతిరేకంగా ఉండడము, క్రైమ్కు వ్యతిరేకంగా ఉండడం వాళ్ళకు నచ్చక ఈయన మీద ఫాల్స్ ఎలిగేషన్ చేస్తూ 5 మెమోలు ఇప్పించారు. అసలు వాస్తవాలు ఒక నివేదిక ఇచ్చారు, కానీ ఎటువంటి చర్య తీసుకోవాలి. ఈయన ఇచ్చిన దాని మీద కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. కానీ వేరే వాళ్ళు వేరే కులాల వాళ్ళు ఇచ్చినాకనే ఇమీడియట్గా రెస్పాండ్ అయిన చేసారు. ఇవన్నీ చూసుకొని ఆయన తట్టుకోలేకనే ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఇది ఆత్మహత్య కాదు, ఇది ప్రభుత్వము పోలీసు వ్యవస్థ చేసిన హత్యగా భావించాలి. అంటే మీరు చెప్తున్నట్టుగా ఒక కానిస్టేబుల్ ఎస్ఐని అంటే చిత్రహింసలు పెట్టే అవకాశాలు కనబడతాయా? 100% ఉన్నాయి. దీంట్లో ప్రూవ్ చేసిండు ఆయన. అన్నీ కూడా సాక్ష్యాధారాలు, కంప్లీట్ సాక్ష్యాధారాలతో ఒక నివేదిక ఇచ్చిండు. ఏం చేయకండి మీరు పోలీసు వాళ్ళు, నిజంగా కూడా
చిత్తశుద్ధి ఉంటే లా అండ్ ఆర్డర్ నిజంగా కూడా మేము నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామంటే ఆయన మొబైల్లో అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆ మొబైల్ సీజ్ చేసుకున్నారు. ఇంతవరకు దాన్ని తీసి అందులో ఏమున్నది వాస్తవానికి ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. దాన్ని బేస్ చేసుకొని మీరు చేసుకోరాచ్చు ఇమీడియట్గా. అన్ని ఆధారాలు కూడా ఆ మొబైల్లో పెట్టిండు. అన్ని ఆధారాలు తెలుసు, జరిగింది వాస్తవాన్ని పోలీసులు అయినా కానీ విచిత్రం ఏంటంటే వేరే డిపార్ట్మెంట్లో ఇమీడియట్గా సస్పెండ్ చేస్తారు, ఏదో చేస్తారు. కానీ ఈ డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో అటాచ్ చేస్తారు పక్కకు. అంటే వాళ్ళ సెక్యూరిటీని వేస్తారు. ఈ అశ్వరావుపేటలో ఉన్న జితేందర్ సిఐని తీసుకుపోయి ఐజీ హాస్పిటల్ ఐజీ దగ్గర అటాచ్ చేశారు. అంటే ఇక్కడ సెక్యూరిటీ ఆయనకు సరిపోదు కాబట్టి ఐజీ దగ్గర సెక్యూరిటీ ఇవ్వడానిక పోలీసు వాళ్ళకు ఎస్పీ దగ్గర అటాచ్ చేశారు. ఒక క్రైమ్ జరిగింది, అబిడ్మెంట్ సూసైడ్ 306 పెట్టారు. క్లియర్గా నీకు క్రైమ్ జరిగింది, ఆయన ఆత్మహత్యకు కారకులు ప్రేరేపించారని ప్రూవ్ అయినాక నువ్వు ఏ విధంగా అటాచ్ చేస్తావు? అసలు పోలీస్ వ్యవస్థ ఇంత పెద్ద వ్యవస్థలో మొన్నగా కొత్తగా వచ్చిన చట్టాలు అదే రోజు అమలైంది. అంటే 30 రోజు జరిగింది, 31st నుంచి అమల్లోకి వచ్చింది కదా. ఫస్ట్ రోజే వాళ్ళ మిస్సెస్ కంప్లైంట్ ఇచ్చింది. మరి కొత్త సెక్షన్ల ప్రకారం పెట్టారు. సరే పాతదో కొత్తదో ఏదో పెట్టారు. మీరు యాక్షన్ ఎట్లా ఉండాలి? ఇమీడియట్గా యాక్షన్ ఉండాలి. ఎటువంటి యాక్షన్ లేదు, అటాచ్ చేశారు. అటాచ్ చేయడం అర్థం ఏంటిది? అంటే ఇప్పుడు వాళ్ళ భార్య ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇప్పుడు వారం రోజులు అవుతుంది, 8వ తారీఖు వారం రోజులు అవుతుంది కదా. వాళ్ళ భార్య ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఈ జితేందర్ రెడ్డి కానిస్టేబుల్ హరాస్మెంట్ వల్ల చనిపోయిందని రాసిర్రా? 100% పేర్లతో రాసిరు. మరి ఏమంటారు పోలీసు అధికారులు? ఏమంటారు పోలీసు వాళ్ళు? ఏమంటారు, తీసుకుపోయి వాళ్ళని అటాచ్ చేశారు. తర్వాత నిన్న చనిపోయాడు. అది క్లియర్గా మర్డర్ 302. ఇప్పుడు 103 బిఎన్ఎస్ కింద వస్తుంది. ఇప్పుడు ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి కదా. కొత్త చట్టాలు చాలా గొప్పగా చెప్తున్నారు. అంతా మేము చేసేస్తాం, తూర్చేస్తాం అంటారు కదా. మరి ఎక్కడ పోయింది ఇప్పుడు? ఇమీడియట్గా అరెస్ట్ చేసి ఒక క్రైమ్ జరిగినప్పుడు ఆ ప్లేస్ నుంచి చేంజ్ చేయడం చేస్తారా, లేకుంటే ఆ శిక్ష చేస్తారా మీరు? పోలీస్ వ్యవస్థ ఎక్కడ పోతున్నది? 103 బిఎన్ఎస్ ప్రకారం ఇమీడియట్గా వాళ్ళని రిమాండ్ చేయాలి. అంతకుముందు అబెట్మెంట్ సూసైడ్ ఉండే, అబెట్మెంట్ సూసైడ్ క్లియర్గా ప్రూవ్ అయింది నీకు. ఎందుకంటే డయింగ్ డిక్లరేషన్ ఉంది. భారతదేశ చట్టాలే కానీ రాజ్యాంగం అని మనిషి చనిపోయేటప్పుడు నిజం మాట్లాడతామని చట్టాలు చెప్తాయి మనకు. మరి అటువంటి చనిపోయే స్థితిలో కిడ్నీలు ఫెయిల్ అయినాయి, లివర్ ఫెయిల్ అయింది, చివరి సమయాల్లో ఆయన చెప్పిన స్టేట్మెంటు నువ్వు ఇంతవరకు కూడా పరిణతి తీసుకొని యాక్షన్ ఎందుకు తీసుకోలే? పోలీస్ వ్యవస్థ క్లియర్గా ఏంటంటే వాళ్ళు తీసుకునే చర్యల మీద కులం ఉన్నదని అంటున్నాను నేను. అదే అక్కడ జితేందర్ రెడ్డి బాధితుడిగా ఉంటే ఇమీడియట్గా యాక్షన్ అవుతుండే. మీరేమో పోలీసు ఇక్కడ కూడా కులం ఉంది అని అంటున్నారు. కానీ 6 నెలల క్రితం 7 నెలల క్రితం తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమని చెప్పిందంటే మేము ప్రజాపాలనను కొనసాగిస్తాం, ఇంతకుముందు కేసీఆర్ చేసినటువంటి అరాచక పాలన ఏదైతుందో ఇప్పుడు ఉండదు అని రేవంత్ రెడ్డిని మొదలుకుంటే ప్రతి మినిస్టర్ వరకు చెప్పారు. ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ కూడా మేము అధికారంలోకి వస్తే ప్రజాపాలన కొనసాగిస్తామని చెప్పేసి ప్రచారంలో మాట్లాడిపోయాడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. మీరేమో ఆ పాలనకు వచ్చిన తర్వాత 6 నెలల తర్వాత 7 నెలల తర్వాత ఇప్పుడు కులం ఆధారంగానే ఇక్కడ జరుగుతుంది అనిపిసి మీరు అంటున్నారు. ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంటే ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు వీళ్ళందరూ ఏమంటున్నారు? మరి ఇప్పుడు నేను చూసిన కాడికి రెగ్యులర్గా ఈ అడ్మినిస్ట్రేషన్ దగ్గరగా సచివాలయానికి నేను పోయిన అన్నిసార్లు ఏ ఉద్యమకారులు పోకుండా వచ్చు. దాదాపుగా ఆల్టర్నేట్ డేస్ నేను పోతుంటా. నాకు కనిపించింది ఏంటంటే అధికారం మారింది. ఒక సామాజిక వర్గాన్ని దగ్గర ఇంకో సామాజిక వర్గానికి పోయింది, కానీ పాలనలో ఎక్కడ మార్పు రాలేదు. ముఖ్యంగా అధికారుల వ్యవహార శైలి అస్సలు మారలేదు. మీరు ఇక్కడ అశ్వరావుపేటలో ఎస్ఐది చూస్తున్నారు కదా, సాక్షాత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో కుల వ్యవస్థ జరిగిందాడ. ఆమె పై అధికారి. ఇప్పుడు ఈడనేమో కింద ఎస్ఐ, ఆడ పై జాయింట్ సెక్రటరీ హోదాలో ఉన్న దళిత మహిళ మీద కింద అధికారి నేను పనిచేయాలని చెక్కింది అంటారు. అక్కడేమో కింద ఉన్న అధికారి పై అధికారి నాకు వేధింపులు అక్కడ గుడి చేస్తున్నాడు. ఇక్కడ పై అధికారి మీద కింద అధికారి నేను పనిచేయను ఆమె దగ్గర, ఒక దళితుల మీద చేతి కింద పనిచేయాలంటే మాకు బాధగా ఉన్నది అంటది. మేము ఎందుకు వాళ్ళకు ఉపేక్షించాలి అనే ధోరణిలో మాట్లాడితే అక్కడ మార్చిలో జరిగింది, ఇంతవరకు యాక్షన్ లేదు. ఇక్కడ మొన్న ఇంత పెద్ద జరిగింది, ఇది ఇక్కడ కూడా యాక్షన్ లేదు. అంటే అధికారుల వ్యవహార శైలి కానీ ప్రభుత్వం వ్యవహరించిన బాధ్యతగా వ్యవహరించిన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో లేవు. ఖాళీ మార్పిడి జరిగింది.
ఒక వెలుమ దొర దగ్గరికని ఇంకో రెడ్డి దొర దగ్గరికి పోయినది తెలుస్తున్నది. కానీ వాళ్ళు చెప్పిన మాటలకు పాలనలో ఎటువంటి అది సింక్ అయితే లేదు. క్లియర్గా అది ఉన్నది. ఖాళీ అధికార మార్పిడి జరిగింది కానీ ఇది అడ్మినిస్ట్రేషన్ నడిచే స్థాయిలో నడుస్తలేదని క్లియర్గా స్పష్టమవుతుంది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల మీద ఇది స్పష్టంగా తెలుస్తుంది. మీరు జరుగుతున్న సీక్వెన్స్గా చూడండి. మైనర్ ఆడపిల్లల మీద 4 ఏళ్ల చిన్న పాప మీద ఈ విధంగా అట్రాసిటీస్ జరుగుతున్నాయి. ప్రభుత్వం బాధ్యత కదా. ఒక అట్రాసిటీ జరిగితే ఆ అట్రాసిటీ జరిగిన దగ్గరికి అక్కడ ఉన్న ఎస్పీ కానీ కమిషనర్ కానీ కలెక్టర్ కానీ వీళ్ళు వచ్చి సందర్శించి ఆ బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పాలి. మేము అండగా ఇమీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేయాలి. ఎటువంటి ఒక్క కేసులో కూడా మీరు చూసిరా కలెక్టర్ పోలేదు, ఎస్పీ పోలేదు. ఇక పాలనకు వచ్చిన ప్రభుత్వం కూడా పోలేదు ఇంతవరకు. అంటే ఇక్కడ మీరేమంటున్నారు అంటే వీళ్ళది బాధ్యత రాహిత్యం, అధికారుల బాధ్యత రాహిత్యమా, లేదంటే ప్రభుత్వమే వాళ్ళను పోవాల్సిన అవసరం లేదనే రకంగా చూసుకుంటుందని అంటున్నారు. అదే ఇప్పుడు ప్రభుత్వం దీన్ని బాధ్యత తీసుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీల 25-30% ఉన్న ఎస్సీ ఎస్టీల రక్షణ బాధ్యత ప్రభుత్వం అంది కదా, రేవంత్ రెడ్డి అది కదా. ఆయన బాధ్యత తీసుకొని కింది అధికారులకు మీరు డైరెక్ట్ చేయాలి. ఇంతవరకు హై పవర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలి ఎస్సీ ఎస్టీ పీ యాక్ట్ ప్రకారం. మరి ఎక్కడైనా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. ఈ జూలై మాసంలో ఒక రివ్యూ జరగాలి, లేదు. పోనీ నువ్వు బిజీ ఉన్నావు అని ఎక్కువ డిపార్ట్మెంట్ నీకు అన్నానే అనుకో, కింది అధికారులను అట్లీస్ట్ మీరు రివ్యూ చేసి అదైనా చేయ కదా డైరెక్షన్లు. ఇప్పుడు ఈ 6 నెలలో మీరు చూడండి క్రైమ్ జరిగింది అంతా కూడా 70% ఎస్సీ ఎస్టీల మీద. మేజర్ క్రైమ్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకొని 70% ఒక 100 ఎఫ్ఐఆర్లు అయితే 70 ఎస్సీ ఎస్టీల మీద జరిగిన అత్యాచారాల మీద కేసులు అయితే నీ మీద యాక్షన్ లేదు. ఒక్క కేసు మీద రివ్యూ చేయండి. ఆ రోడ్డు మీద అమ్మాయి ఏది ఫుట్పాత్ మీద అన్నం పెట్టుకునే దాని మీద స్పందించేసి ఇమీడియట్గా నువ్వు అది చేసినావు కదా. 4 ఏళ్ళ ఎరుకల సామాజిక వర్గానికి చెందిన అమ్మాయికి రేపు అయితే మాట్లాడు. ఎక్కడ పోతున్నది ఇది? నువ్వు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు? ఒక ఆంధ్ర సంబంధించిన అమ్మాయి బతకడానికి వచ్చింది, మనం కూడా స్వాగతిస్తాం. ఆమె ఫుట్బాల్ మీద పెడితే ఎవడో పోలీసు వాడు వచ్చేసి ఆప్తే నువ్వు పెద్ద సెన్సేషన్ ఇచ్చి నీ పక్కన ఎల్బీ నగర్లో 4 సంవత్సరాల ఎరకల అమ్మాయి మీద దాడి జరిగింది. అమ్మాయి ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతుంది. నువ్వు కూర్చున్న సెక్రటరియట్లో జాయింట్ సెక్రటరీ హోదాలో ఉన్న దళిత మహిళ కులం విషయంతో జరిగితే ఇంతవరకు యాక్షన్ లేదు. నీకు తెలియదా? ఆయన తెలుసు 100% ఇది. ఇప్పుడు శ్రీరాములు శ్రీనివాస్ది ఈ ఎంత ఘోరం అండి ఇది. ఇంత క్లియర్గా బయట కనిపిస్తున్నా ఒక్క దాని మీద కూడా ఇంతవరకు స్టేట్మెంట్ లేదు. మరి ఎస్సీ కమిషన్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ అని ఎస్సీ కమిషన్ కేవలం ఎస్సీల కోసమే పనిచేసే ఫోజులు కొడతా ఉంటారు. మరి వాళ్ళు ఏమంటున్నారు? నేను ఎస్సీ ఎస్టీ కమిషన్లో ఇచ్చే ఇప్పటిదాకా ఎవరైతే సభ్యులు చైర్మన్లు ఉన్నారో 1% కూడా ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం మీద కూడా మీ బిఎన్ఎస్ మీద కానీ ఎటువంటి చట్టాల మీద అవగాహన లేని దద్దమ్మలను తీసుకొచ్చి కూర్చుండబెడుతున్నారు. ఆ దద్దమ్మలకు ఏం తెలుస్తుంది? పై ఉన్న పార్టీలకు అనుకూలంగా మాట్లాడాలి. ఈయన ఒక కాన్స్టిట్యూషనల్ పోస్టు, ఎస్సీ ఎస్టీలకు రక్షణ కల్పించాల్సిన పోస్టు, ఆయన పోనీ అవగాహన లేకుండా రావడం తప్పులేదు. కానీ వచ్చినాక నువ్వు బాధ్యతగా నువ్వు జీతం తీసుకుంటున్నావు, ఆ పదవి అనుభవిస్తున్నావు, నువ్వు ఆ జ్ఞానం తెచ్చుకోవాల్సిన జ్ఞానం ఉండాలి కదా. వాళ్ళకు 1% కూడా నాలెడ్జ్ లేదు. మనం పోయి చెప్తే సార్ ఇది ఈ క్రైమ్ కింద బుక్ అయిందంటే ఏంటిది అది అడుగుతున్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఈ పాలనలో ఉన్న ప్రభుత్వాలకు ఎటువంటి జ్ఞానం లేని అజ్ఞానులకు మాత్రమే అటువంటి పోస్టులు ఇచ్చేసి అంత కాన్స్టిట్యూషనల్ పవర్ ఉన్న కమిషన్లను నిర్వీర్యం చేస్తున్నారు. ఫస్ట్ ఆ కమిషన్ అటువంటి కమిషన్లో ఉన్న సభ్యులను అందరూ తొలగించాలి. ఉద్యమకారులు ఒక 30-40 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేసేవాళ్ళు అట్రాసిటీస్కి పోయి దగ్గరగా ఉండే ఉద్యమాలు చేసేటోళ్ళని పెడితే తప్ప అది న్యాయం జరగదా. ఖాళీ ఎస్సీ ఎస్టీ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉన్నది, అది పేరుకే. ఇప్పుడు తెలంగాణ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని కేసుల మీద రివ్యూ చేసిందో చెప్పండి. ప్రభుత్వానికి నివేదిక వస్తుంది కదా. ఒక్క కేసులో కూడా ఇప్పటిదాకా రివ్యూ చేసిన పరిస్థితి పాపాన పోలే. మరి వాళ్ళకి జీతాలు లక్షల జీతాలు, ప్రోటోకాలు, తర్వాత ట్రావెల్ అలవెన్స్ అన్నీ సకల సౌభాగ్యాలు అనుభవిస్తారు. కానీ వాళ్ళు చేయాల్సిన విధి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. మా డిమాండ్ ఒకటే, ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది ఆ చట్టం మీద అవగాహన ఉన్న వాళ్ళకు రిటైర్డ్
జడ్జిలకు ఒక చైర్మన్గా పెట్టి మిగతా సభ్యులు ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళకు చట్టం కూడా అదే చెప్తున్నది. అటువంటి వాళ్ళకి చేస్తే ఏమైనా న్యాయం జరుగుతుంది తప్ప వాళ్ళు అట్లా కూర్చొని ఉండాలి, వచ్చి జీతం తీసుకోవాలి, ఛాయ్ బిస్కెట్లు తినాలి, పోవాలి అనే వ్యక్తులతో పెట్టి దాన్ని నిర్వీర్యం చేశారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైనా స్పందించాలి. ఇన్ని అట్రాసిటీస్ ఇన్ని 70% ఆఫ్ అట్రాసిటీస్ జరిగింది అన్నీ అవే కదా. రేవంత్ రెడ్డి స్పందించాలని మీరు అంటారు. నేనేమంటా అంటే తెలంగాణలో నేను దగ్గరుండి చూసినా మీరు 30-40 ఏళ్ళ నుండి పనిచేస్తున్నారు. ఇక్కడ దళిత సంఘాలు ఉన్నాయి, దళిత సంఘాల నాయకులు ఉన్నాయి, ఇంతమంది ఉన్నాగా మీరే 70% 100లో 70 కేసులు ఎస్సీలు ఎస్టీల మీద అట్రాసిటీ కేసులే ఉంటున్నాయని చెప్పేసి అంటున్నారు. ఇంత 70% ఏబో ఎస్సీ ఎస్టీల మీద అట్రాసిటీ జరుగుతూ ఉంటే దళిత సంఘాల నాయకులు, దళిత సంఘాలు, ఇన్ని సంఘాలు, ఇంతమంది జనము, ఇంతమంది ఎక్కడ ఊర్ల నుండి మొదలుకుంటే పట్టణాల వరకు అన్ని గ్రామాల కమిటీలో ఉన్నటువంటి ఈ దళిత సంఘాల నాయకులు అందరూ ఎందుకు కలిసికట్టుగా పోరాటం చేయట్లేదు? మరి ఇన్ని కేసులు జరుగుతున్నా, ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నా కూడా మీరు ఒక్కసారి ఇప్పుడు మీరు రోడ్డు మీదకి వచ్చి అయ్యా రేవంత్ రెడ్డి ఏంది మా పాపకు అన్యాయం జరిగింది నువ్వేం చేస్తావని అడిగేది ఉంటే రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉండదా? అదే కరెక్ట్. అంటే ఇప్పుడు దళిత సంఘాలు పెరిగినాయి, వాళ్ళకంత జ్ఞానం ఉండాల్సిన బాధ్యత కూడా ఉన్నది. లేదు ఇప్పుడు ఆ పరిస్థితి. వాస్తవాలు చెప్పుకోవాలంటే సంఘాలు వేల సంఖ్యలో ఉన్నా వందల సంఘాలకు కూడా అవగాహన లేకుండా పోయింది. కాబట్టి ఆ గ్యాప్ ఉన్నది. సరే ఏ గ్యాప్ ఉన్నా సంఘాలు వాళ్ళకి తెలిసినంత మటుకు ఏదో చేయాలనే ఉద్దేశంతో బయట బాధ్యతగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పాలకులు ఏం చేస్తున్నారు? మరి వాళ్ళు చేయాల్సిన డ్యూటీ కదా. జీతాలు తీసుకుంటారు, అన్ని సకల సౌభాగ్యాలు తీసుకుంటారు కదా, ప్రభుత్వం మాకు రక్షణ కల్పిస్తుంది. మరి వాళ్ళు ఎందుకు పనిచేస్తలేరు? పోలీస్ వ్యవస్థ అసలు ఇంత క్రైమ్ పెరగడానికి, ఇన్ని అట్రాసిటీ జరగడానికి ఇక్కడున్న డీజీపీ ఆ పోలీస్ వ్యవస్థనే కారణం. వీళ్ళిద్దరు ప్రభుత్వము పోలీసులు కరెక్ట్ పనిచేస్తే మాలాంటి సంఘాలకు ఏం పని ఉంటుంది? మీరు అన్నది వాస్తవమే. ఎందుకు అందరూ ఐక్యతగా చేయాలి అంటే ఆ పరిస్థితుల ప్రభావము వాళ్ళకు, అంటే ఆ టైమింగ్ కుదిరో చేయకనో, కోఆర్డినేషన్ ప్రాబ్లము, కమ్యూనికేషన్ ప్రాబ్లము ఇది ఉన్నది. కాకపోతే కానీ బాధ్యతగా చేయాల్సిన ప్రభుత్వం ఎందుకు చేస్తలేదు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. అది మేజర్గా జరగాలి కదా. ఈ అట్రాసిటీ జరగడానికి దళిత సంఘాలు కారణం కాదు కదా. అట్రాసిటీ జరిగిన తర్వాత దళిత సంఘాలు ఇన్వాల్వ్ అవుతాయి. కానీ కాకుండా నివారించి ఇంకో అసలు ఈ చట్టం ఏంటిదంటే ఎస్సీ ఎస్టీల మీద అట్రాసిటీ జరగకుండా నివారించే చట్టం ఇది. ఆ నివారించే కోణమే లేదు. నివారించాలంటే రాష్ట్ర స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసి ఏం జరగకుండా చూడాలని రివ్యూ చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారిది. ఎక్కడ పోయింది మరి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, డీజీపీ రెడ్డి గారు, ఈ సిఐ రెడ్డి గారు కావడం వల్లనే ఇప్పటి వరకు చర్యలు జరగలేదనేది అనుకోవచ్చా? 100% ప్రూవ్ అవుతుంది. అనుకునేది ఏం లేదు, అది తేలింది కదా. అంటే విషయం ఏంటంటే మొదటి నుండి నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కానుండి ప్రజాపాలన అని చెప్పేసి కేవలం బీఆర్ఎస్ని తిట్టడము, లేదంటే కొన్ని రోజులుగా నిరుద్యోగులని అట్లా ధర్నాలు చేయించుకుంటేనే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. అయితే ఈ కేసులకు సంబంధించిన విషయంలో చాలాసార్లు ఏమవుతుందంటే ముఖ్యంగా దళిత సంఘాల నాయకులైనా కొత్త వాళ్ళు ఎవరైనా కూడా ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది కదా, చూద్దాము ఇంకేమైనా మారుస్తాయేమో, ఇంకేమైనా మార్పు వేసుకొస్తారేమో, ఇంకేమైనా పని చేస్తారేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ ప్రశ్నించే కాడ మాత్రం ఇంకా ఆగుతుంది. ఇప్పుడు ఇంకో ఈ రెడ్డి పాలన వచ్చిన తర్వాత కూడా ఇదే పాలన ఉంది. ఇది సాక్ష్యము. జితేందర్ రెడ్డి సిఐ కానీ, లేదంటే కింద కానిస్టేబుల్ ఉన్నటువంటి రెడ్డిలు కానీ, లేదు అని అంటే డీజీపీ రెడ్డి కానీ, లేకపోతే సీఎం రెడ్డి కానీ, ఆ చీఫ్ సెక్రటరీ రెడ్డి కానీ, ఎవరన్నా కానివ్వండి, వీళ్ళందరూ రెడ్డిలు కావడం వల్లనే ఈరోజు రెడ్డి కాపాడబడుతున్నాడు అనేది చెప్పలేకపోతున్నాడు. ఆ రోజు భువనగిరిలో 2 ఎస్సీ అమ్మాయిలు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు, బీసీ అమ్మాయిలు. ఈ భవ్య వైష్ణవిలు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా వార్డెన్ రెడ్డి కావడం వల్లనే ఈ రెడ్డిని కాపాడుతున్నాడు. ఇక్కడ కోమటిరెడ్డి కానీ మిగతా వాళ్ళు కానీ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి వాసు యాదవ్ లాంటి బీసీ సంఘాల నాయకులు కూడా విమర్శ చేశారు. కానీ ప్రజల్లోకి వెళ్ళేసరికి ఏమవుతుందని అంటే అదంతా ఏం లేదు, రేవంత్ రెడ్డి ప్రజాపాలన మస్తున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు శ్రీరాములు శ్రీనివాస్ సంఘటన జరగచ్చు. సిద్దిపేటలో 3-4 ఎస్ఐలు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. కానీ ఏం జరగలే. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఎవరు అక్కడటువంటి డీజీపీ కూడా వాటిని అంత ఇష్యూ కాకుండా ఎప్పటికప్పుడు క్లోజ్ చేసుకుంటచ్చు. మరి ఇంకెంతమంది ఎస్ఐలు చనిపోయిన తర్వాత, ఇంకెంతమంది ఎస్ఐలు కేవలం ఎస్సీ వాళ్ళే అణచివేత గురై మానసికంగా క్షోభకు గురై చనిపోయిన తర్వాత ఈ ప్రభుత్వాలు స్పందిస్తాయి. దీని మీద మీరు ఏమైనా పెద్ద ఎత్తున పోరాటం తీసుకునే అవకాశం ఉందా? తప్పకుండా రేపు ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఈ శ్రీరాములు శ్రీనివాస్ కేసు మీద, ఆత్మహత్య మీద ఒక రౌండ్ టేబుల్ సుందర విజ్ఞాన కేంద్రంలో పెట్టినాము.
అన్ని సంఘాలు మీరు అన్నట్లు చిన్న పెద్ద అని తారతమ్యం లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలను అందరినీ కూడా ఏకతాటిపై తెచ్చి రేపు ఒక పెద్ద ప్రకటన చేయబోతున్నాం. ఏమంటే మీరు ఇమీడియట్గా ఆ నలుగురు ప్లస్ ఒక నమస్తే తెలంగాణ రిపోర్టర్ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా అతను పాస్ చేసి ఆయన తెల్లారి పేపర్లు వేయడం వల్ల దాన్ని బేస్ చేసుకొని ఈయనకు ఇవన్నీ హరాస్మెంట్ జరిగింది. ఆ నమస్తే తెలంగాణ రిపోర్టర్ని కూడా చేయాలి. ఆ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ కూర్చొని ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు వాంది కూడా చేయాలి. వీళ్ళందరి మీద మీరు యాక్షన్ తీసుకోవాలి, ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకుంటే మాత్రం ఈ శ్రీనివాసులు కేసు ఏదైతుందో తప్పకుండా రాష్ట్రాన్ని కదిలిస్తుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా కదిలిస్తుంది. మీరు చూస్తుండండి, చాలా చాలా విపరీతమైన ధోరణి. ఒక కానిస్టేబుల్ ఆయన ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి 2014 బ్యాచ్, అలా బ్యాచ్మెంట్ అంతా నిన్న గాంధీ హాస్పిటల్లో కలిస్తే బాగా చాలా క్లెవర్ స్టూడెంట్ అయినా చాలా మంచోడు, చాలా ధైర్యవంతుడు. కానీ ఎంత వేధిస్తే ఆయన ఆత్మహత్య చేసుకోడు. చిత్రం ఏంటంటే వీక్ జర ఆలోచన పరంగా వీక్ ఉంటే ఆ స్థితి, కానీ ఈయన చాలా ధైర్యవంతుడు. అటువంటి వాడు చేసుకున్నట్టే ఎంత టార్చర్ ఉంటుందని వాళ్ళు చెప్పలేకపోయి ఫీల్ అవుతున్నారు. అంత టార్చర్ చేసి వేధింపిన కేసులో మనిషి చనిపోతే కూడా ఇంతవరకు యాక్షన్ లేదు. పోలీస్ వ్యవస్థలో ఈ అటాచ్మెంట్ వ్యవస్థ ఏంటిది? అసలు లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ చేస్తారా, లేకుంటే మీకు ఇష్టం వచ్చినట్టు పక్కకి జరుపుతారా అని సెక్యూరిటీని పెంచారా? పోలీస్ స్టేషన్లో ఉన్న సిఐని తీసుకొచ్చి ఐజీ సెక్యూరిటీ ఇస్తున్నాడు. ఇప్పుడు కానిస్టేబుల్ ఎస్పీ సెక్యూరిటీ ఇస్తున్నాడు. ఇదే మీరు సమాజానికి ఎస్పీ గేట్ వరకు కూడా సంఘాలు పోలేదు. పోలీస్ స్టేషన్ దాకా పోయే అవకాశాలు లేవు మాకు, ఎంత పెద్ద సంఘాల నాయకులు ఉన్నా. అంటే పోలీసులు ఏం మెసేజ్ చేయాలి, దీని ద్వారా ప్రభుత్వం ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారో చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు 24 గంటల లోపల అరెస్ట్ చేయకుంటే రేపు జరగబోయే రౌండ్ టేబుల్ రాష్ట్రానికి ఒక మెసేజ్ పాస్ చేస్తుంది. అది రాష్ట్రం అంతా అతలాకుతమయ్యే అవకాశం ఉన్నది. మీరు ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు శ్రీరాములు శ్రీనివాస్ కేసులో ఇమీడియట్గా మీరు రెస్పాండ్ కావాలి. మీరు పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించాలి. మీ సామాజిక వర్గానికి చెందిన జితేందర్ రెడ్డి నిజంగా కూడా నువ్వు ప్రజాపాలన అంటున్నావు కదా, ఆయన నిందితుడు, హత్య చేసిన నిందితుడు. ఆయనతో పాటు ఇంకా 4 కానిస్టేబుల్ ఉన్నారు. వాళ్ళని కూడా మీరు ఇమ్మీడియట్గా రిమాండ్ చేయండి. మీ చిత్తశుద్ధి, మీ ప్రజాపాలన దాని ద్వారా మీరు నిరూపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా ఈ కేసు మీద స్పందించాలి. ఆ నిందితులైన 5 మందిని ఇమ్మీడియట్గా రిమాండ్ చేయాలి. మిగతా ఎవరైనా ఇంకా దోషులు ఉంటే వాళ్ళని కూడా రిమాండ్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఇమ్మీడియట్గా ఆ ఫ్యామిలీని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉన్నది. 10 రోజులైంది సంఘటన జరిగి, నీకు 10 రోజులలో ఒక 10 నిమిషాలు టైం కేటాయించలేదా? కొన్ని 10 రోజులు కేటాయించలేదు. నిన్న చనిపోయాను కదా మనిషి, చిన్న చిన్న పిల్లలు, ఒక కొడుకు ఒక బిడ్డ ఉన్నారు, 4 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్లలు. ఎక్కడ పోతుందా కుటుంబం? నిజాయితీగా పనిచేయడమే ఆయనకు ఈరోజు మరణానికి కారణమైంది. నువ్వు ఏం మెసేజ్ చేయగలుగుతున్నావు? మాట్లాడితే మేము ఎస్సీ ఎస్టీలకు మేమే రక్షణ ఇస్తాం, గత పాలకులు చేయలేదంటున్నావు కదా. మరి పాలన మరి 6 నెలలైంది, మరి ఎందుకు మాకు రక్షణ ఇస్తలేవు? మీరు ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ కూడా ఆయనే, మీరు డీజీపీ గారిని తీసుకొని ఇద్దరు పోయి మీరు ఆ కుటుంబాన్ని పరామర్శించాల్సిన నైతిక బాధ్యత మీ మీద ఉన్నది. మీరు అది చేయకుంటే రేపు జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో మా దళిత సంఘాల సత్తా ఏంటిది, మా ఉద్యమ స్ఫూర్తి ఏంటిదో మేము నిరూపిస్తామని తెలియజేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం కూడా. ఇప్పుడు మీరు రేపు దళిత సంఘాలు అందరినీ ఏకం చేసి అధ్యర్థం అంటున్నారు కదా, మరి ఈ కార్యక్రమానికి ఎస్సీ కమిషన్కు ఒక చైర్మన్ ఉన్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసినప్పుడు ఆయనను బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఎన్నికలకు ముందు 3 నెలలు 4 నెలల ముందు ఎన్నుకున్నాడు కదా. ఆ ఎస్సీ కమిషన్ బక్కి వెంకటయ్య గారు ఉన్నారు, ఆయన పిలుస్తున్నారు ఈ కార్యక్రమానికి. అంటే ఆయన అది కాన్స్టిట్యూషనల్ పోస్టు, కమిషన్ సభ్యులు కాబట్టి ఇటువంటి మీటింగ్లకు కొంచెం ప్రోటోకాల్ ఇబ్బంది అవుతుంది. అంటే మీరు ఆయన దృష్టి తీసుకుపోయారు ఆ విషయాన్ని? తెలిసి దృష్టికి తీసుకుపోయినాం కానీ వాళ్ళ స్పందన అసలు ఏం లేనే లేదు. ఒకసారి అంటే బక్కి వెంకటయ్య గారు ఈ విషయం మీద ఏమంటారో ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్న. ఎందుకంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఎంత పోరాటం చేస్తారు అనేది ఒక విషయం అయితే. హలో హలో అన్న, జైభీమ్ అన్న. అన్న నేను N9 మీడియా నుండి మాట్లాడుతున్నా. N9 మీడియా నుండి మాట్లాడుతున్నా. చెప్పే. ఇది మన శ్రీరాములు శ్రీనివాస్ అన్న ఎస్ఐ ఆత్మహత్య జరిగింది కదా. అవునవునవును. ఏ ఊరే సొంతమైనది? అశ్వారావుపేట ఎస్ఐ
ఊరే ఊరు ఊరు మహబూబాబాద్. ఓ మహబూబాబాద్. అది ఇప్పుడు సిఐ జితేందర్ రెడ్డి వేధింపుల వల్లనే ఆత్మహత్య చేసుకున్నానని ఆయన డైయింగ్ డిక్లరేషన్లో క్లియర్గా చెప్పిండు. మరి ఇప్పుడు రేపు దళిత సంఘాలు అందరూ పోలీసులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవట్లేదని చెప్పేసి దళిత సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం సుందర విజ్ఞాన కేంద్రంలో పెడుతున్నాయి. అండ్ మన ఇప్పుడు ఎస్సీ కమిషన్ నుండి ఆ సిఐ మీద సస్పెన్షన్ కానీ లేదంటే ఆయన మీద రిమాండ్ తీసుకోవడం కానీ ఇవన్నీ చేస్తున్నారా? అసలు ఆ విషయం మీ దృష్టికి వచ్చిందా? ఏం జరుగుతుందన్న? మా దృష్టికి వచ్చింది కానీ అప్లికేషన్ ఏం రాలేదు. సుమోటో స్వీకరించి ఎస్పీకి కలెక్టర్కి నోటీస్ పంపుతాం. అదే ఇప్పుడు విషయం ఏంటి అని అంటే సిఐనేమో ఐజీకి అటాచ్ చేసిరు, కానిస్టేబుల్ నలుగురునేమో ఎస్పీ ఆఫీస్కి అటాచ్ చేసి ఆయన వాళ్ళకు రక్షణ పెంచిరు అనేది దళిత సంఘాల డిమాండ్. మాట్లాడతాం కొద్దిగా. ఎందుకంటే ఇప్పుడు అన్న మీరు రాజ్యాంగ పదవిలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వాలకు సంబంధించిన విషయం కాదు కాబట్టి మీరన్నా న్యాయం చేస్తారనే ఆలోచన ఒకటి ఉంది వీళ్ళకు. అన్న ఈరోజు జరుగుతుంది అన్న ఏమన్నా చర్యలు? ఈ రోజు కొంచెం సుమోటో స్వీకరించి మరి ఎట్లా చేయాలో ఆఫీస్ పోయినాక ఇప్పుడు ఆఫీస్ పోయినాక చూసి చేస్తామే. అవసరం ఉంటే నీకు ఫోన్ చేస్తాం. మీ పేరుంటే అప్పకేం ఏమన్నా వాళ్ళు ఏమైనా వస్తే బాగుంటే ఫ్యామిలీ మెంబర్లు కానీ రాకుండా సరే మేము నిన్ననే చనిపోయింది కాబట్టి వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు. కావాలంటే దళిత సంఘాల నాయకులు మిమ్మల్ని వచ్చి కలుస్తారు అవసరం లేదు ఇప్పుడు. ఓకే అన్న, అప్లికేషన్ ఇవ్వను వాళ్ళని. ఓకే అన్న, తప్పకుండా దళిత సంఘ నాయకులకు అప్లికేషన్ ఇవ్వను. ఓకే అన్న, దాన్ని చూసి ఎస్పీకి పంపుతా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఇది మొత్తానికి అయితే ఎస్సీ కమిషన్ చైర్మన్ ఏమంటానంటే దళిత సంఘాలు వచ్చి అంటే నేను సుమోటోగా స్వీకరిస్తా కేసు, అది నేను ఆఫీస్కి పోయినాక దాని సంగతి ఇందా చూస్తా, వీలుండే దళిత సంఘాల నాయకులు వచ్చి నన్ను కలిస్తే తప్పకుండా ఎస్పీకి లెటర్ రాస్తా అని చెప్పేసి అంటున్నాడు. మరి మీరు ఎస్సీ కమిషన్ కలిసి అంతా కలిసి ఎస్పీ గారికి ఏమైనా దృష్టి తీసుకుపోయే అవకాశం ఉంటుందా? లేదంటే ఏం చేద్దాం అనుకుంటారా నెక్స్ట్? మరి ఒకటి రాకేష్ గారు, మీరు ఫోన్ మాట్లాడేటప్పుడు విన్నా, ఆయన ఒక చైర్మన్, క్యాబినెట్ హోదా ఉంటుంది, ఆయన బాధ్యత 30 జూన్ 2024 రోజు ఆయన కేసును ఈరోజు ఎన్ఐ దృష్టికి తీసుకపోతే కానీ ఆయన సుమోటోగా తీసుకో. మరి ఎందుకు 11 రోజులు అయింది మరి ఇంతవరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? విచిత్రం ఏంటంటే సుమోటో అని దేన్ని అంటారు? ఇమీడియట్గా రియాక్ట్ అయ్యేదాన్ని సుమోటో అంటారు. సుమోటోగా స్వీకరిస్తాము, లేకుండా దళిత సంఘాలు వస్తేనే మేము స్పందిస్తాం అనే ధోరణిలో మాట్లాడుతున్నాడు. చాలా కమిషన్ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఒక ఎస్ఐ స్థాయి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడి వారం రోజులు యశోద హాస్పిటల్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలో లేని కమిషన్ కాడికి నీ బాధ్యత కాదా? నువ్వు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఉన్నావు కదా. నువ్వు ఈరోజు చనిపోయిన తర్వాత ఒక మీడియా ఛానల్ అడిగితే నేను సుమోటోగా తీసుకోకపోతే ఆఫీస్కి పోయి నేను చూస్తాను, లేదంటే దళిత సంఘాలను పంపించాడు. ఎంత నిర్లక్ష్యం పనిచేస్తున్నది! ఒక చైర్మన్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం ఆ కమిషన్కి అవమానకరం. అసలు నేను అంటున్నా, ఇప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ జరగడానికి కమిషన్ కూడా బాధ్యులు అంటున్నా. ఇంత నిర్లక్ష్యంగా ఉంటుందా? కేసులు అట్రాసిటీస్ పెరిగిపోతున్నాయి. ఒక ఎస్ఐ స్థాయి జరిగినాయి. పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఒక 4-5 ఇప్పటిదాకా చనిపోయిన కేసులు ఉన్నాయి. ఒక మీడియా అడిగితే నేను సుమోటోగా స్వీకరిస్తా, దళిత సంఘాలు వస్తే లెటర్ రాస్తా, నోటీస్ ఇస్తా అంటున్నాడు. నోటీస్ ఇచ్చే కమిషన్ అది. అంటే ఆ కొరియర్ పనిచేసే వ్యవస్థను అది. నువ్వు స్పాట్కి ఎందుకు పోలే ఇన్ని రోజులైనా? ఎందుకు నీ పక్కనే ఉన్న హాస్పిటల్కి ఎందుకు పోలే? ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలే? ఆయన అనే మాటలో నేను నిన్న బాధితుల కుటుంబాలు వచ్చేసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలండి. నీకు నీ బాధ్యత, నువ్వు ఆడిపోవాల్సిన బాధ్యత ఉన్నది నీకు. కమిషన్ రూల్స్లో లేవా? సెన్సేషన్ కేసులు అన్నీ కూడా మీరు విజిట్ చేసే అవకాశం ఉంది, రైట్ ఉన్నది. పూర్తి స్థాయిలో రిపోర్ట్ తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు సుమోటోగా తీసుకుంటే 15 రోజులు, నెల రోజులు గ్యాప్ ఇచ్చి నోటీస్ పంపిస్తే వాడు నెల రోజుల తర్వాత ఏమీ జరగలేదు ఆయన సొంతంగా చేసుకున్నాడని రిపోర్ట్ రాస్తే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన క్లోజ్ చేయడానికి నువ్వు డ్రామాలు ఆడేది. ఇప్పుడు ఇప్పుడు డైయింగ్ డిక్లరేషన్ ఉంది, క్లియర్గా ఆయన మాట్లాడిన వీడియో ఉంది కాబట్టి కోర్టు డైరెక్ట్ ఇప్పుడు హైకోర్టు కానీ లేదంటే జిల్లా కోర్టు కానీ సుమోటోగా తీసుకోవచ్చు కదా. మరి 100% తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఇక్కడ పోలీసు వాళ్ళ మీదనే క్రైమ్ జరిగింది. పోలీసు వాళ్ళే చేసిరాడ. అక్యూజ్డ్ కూడా పోలీసే, విక్టిమ్ కూడా పోలీసే. అదే పోలీస్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్లో
న్యాయం జరిగే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. హైకోర్టు లాంటి జ్యుడిషియరీ ఇన్వాల్వ్మెంట్ అయి సుమోటోగా స్వీకరించేసి మా డిమాండ్ అయితే దళిత సంఘాలుగా ఒక సిబిసిఐడి ద్వారా ఈ కేసులో విచారణ చేయాలి. అప్పుడే నిష్పక్షపాతంగా ఈ రిపోర్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంత పెద్ద అట్రాసిటీ జరిగింది, అట్రాసిటీ కేసు బుక్ అయిన వాళ్ళని తీసుకొచ్చి ఐజీకి ఎస్పీకి అటాచ్ చేశారంటే మీరు ఏమి మెసేజ్ ఇచ్చారు? ఇండైరెక్ట్గా మా ఎంప్లాయీస్ని మేము సేవ్ చేసుకుంటాం అనే ధోరణే కదా, నువ్వు అదే మెసేజ్ ఇచ్చినావు. ఇప్పుడు మరి అదే ఎంప్లాయీస్ని వీళ్ళని రక్షించుకుంటే అయిపోతుంది మరి శ్రీనివాసన్ రక్షించుకోవాల్సిన వాళ్ళు ఫెయిల్ అయ్యాడా? ఎస్పీ డిఎస్పీ ఫెయిల్ అయినందుకే ఈరోజు కారణమైంది. 25 రోజుల్లో ఒక నీ కింద నా సబార్డినేట్ ఒక పిటిషన్ ఇస్తే నువ్వు రెస్పాండ్ కావు, ఉల్టా ఆయనకు 5 మెమోలు ఇచ్చారు. ఇప్పుడు ఇందులో రాష్ట్రానికి హోంశాఖ లేకపోవడము, హోంశాఖ మంత్రి లేకపోవడం కూడా నిర్లక్ష్యం అనుకోవచ్చు. తప్పకుండా. ఇప్పుడు మేము దళిత సంఘాలుగా ఈ జరిగిన అట్రాసిటీస్ మీద ఎవరితో మాట్లాడాలి? ముఖ్యమంత్రితోనే. హోమ్ మినిస్టర్ ఆయనే ఉన్నారు కాబట్టి ఆయనతోనే మాట్లాడాలి. మేము పోయే అవకాశాలు ఉన్నాయా? ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఆయన అపోజిషన్ ఉన్నప్పుడు 10 సార్లు కలిసినాం, అది వేరే విషయం. ఎలక్షన్లో 20 సార్లు కలిసినాం, అది వేరే విషయం. పాలనకు వచ్చిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి కలిసే అవకాశాలు ఉన్నాయా దళిత సంఘాలను? గేట్ కానీ ఆపేస్తారు, ఎలగొట్టేస్తారు కూడా. ఎక్కడ పోవాలి మేము? పోనీ హోమ్ మినిస్టర్ ఎవరైనా వేరే ఇండిపెండెంట్ ఛార్జ్ ఉంటే వాళ్ళ దగ్గరికైనా పోయి ఇట్లా ఇష్యూ జరిగింది, మీరు రెస్పాండ్ కావాలి, మీరు వచ్చి చూడాలి అని చెప్పే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ లేదు. హోమ్ మినిస్టర్ అయినా మ్యాక్సిమం మినిస్ట్రీలు అంతా ఆయనదైనా పెట్టుకో, కానీ మేజర్ అది కదా, మేజర్ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ఇండివిజువల్ మినిస్ట్రీ ఉండాలి. ఎందుకంటే ఆ సంఘటనకు సంబంధించిన వాళ్ళు ఇమీడియట్గా వచ్చే అవకాశాలు ఉంటాయి, మీరు గవర్నమెంట్ స్పందించే అవకాశాలు ఉంటాయి. మీరు అన్నట్లు హైకోర్టు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ కావాలి. దీన్ని సిబిసిఐడి ద్వారా విచారణ చేసి ఎంత పెద్ద శక్తులున్నా కానీ, ఎంత పెద్ద సామాజిక వర్గాలుగా ఉన్నా కానీ వాళ్ళను ఇమీడియట్గా అరెస్ట్ చేసి ఆ కుటుంబానికి, అయితే బాధిత కుటుంబానికి అండగా నిలబడాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి మీరు అన్నట్లు నేను 100% ఏకీభవిస్తున్నా. జ్యుడిషియరీ కూడా దీన్ని ఇన్వాల్వ్మెంట్ అయ్యి దీన్ని సిబిసిఐడి ద్వారా విచారణ చేసి ఈ కేసులో న్యాయం చేస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నామండి. ఓకే అన్న, థ్యాంక్ యూ. మొత్తానికైతే శ్రీనివాస్ ఆత్మహత్యకు కారణమైనటువంటి వ్యక్తుల్ని మళ్ళీ అదే పోలీసు యంత్రాంగం రక్షణ కల్పించి అది పై అధికారులకు అటాచ్ చేసుకోవడం అనేది సిగ్మాల చర్య. వెంటనే ప్రభుత్వము అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళందరూ స్పందించి, ఎస్సీ కమిషన్ కూడా స్పందించి వెంటనే దాన్ని సుమోటోగా స్వీకరించి శ్రీనివాస్కు న్యాయం చేయాలి. అలాగే ఇట్లా అట్రాసిటీలు పెరిగిపోతుంట కొద్దీ వాళ్ళకు అట్రాసిటీలు తగ్గించడానికి ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయాలని చెప్తా ఉన్నారు. రేపు మరి సుందర విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన తర్వాత శ్రీనివాస్కే కాదు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అట్రాసిటీ కేసులన్నిటికీ సంబంధించిన విషయంలో మేము పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం తీసుకుంటామని విషయాలు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా ఈరోజు ప్రజాపాలన అని చెప్పుకున్న ప్రభుత్వంలో ఇట్లా అధికారులు కూడా ఆత్మహత్యలు తీసుకున్న పరిస్థితి రావడం అనేది ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే ఇంతకుముందు సిద్దిపేట జిల్లాలో కూడా, ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా 3-4 ఎస్ఐలు ఆత్మహత్య చేసుకుని చనిపోయాల్సినటువంటి మానసిక పరిస్థితికి ఎందుకు వస్తున్నారు? ఒక ఉన్నతాధికారులు ఈరోజు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి అంటే అంత వేదన చెందాల్సినటువంటి అవసరం ఏమొస్తుంది? ఈ పోలీస్ అధికారుల మీద పెడుతున్నటువంటి ఈ వేధింపులు ఏవైతున్నాయో వాటిని తగ్గించాలని ప్రయత్నం చేయాలి. వాళ్ళకు కూడా రెగ్యులర్ కౌన్సిలింగ్లు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది ప్రభుత్వం మీద. మరి ఇవన్నిటిని దృష్టి పెట్టుకొని ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వ అధికారులు ఏ విధంగా స్పందిస్తారు, అలాగే కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సినటువంటి విషయం ఉంది. చూస్తున్నాను NN మీడియా. థ్యాంక్ యూ.